అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు వేరేటి వంటకంతో వచ్చాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు, ఆలు, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి. దీన్ని తయారు చేసుకున్న విధానం ఎలానో మీకు చూపిస్తాను. చూడండి, కర్రీలోకి నేను మసాలాలు రెడీ చేసుకుంటున్నాను. స్పూను తెల్ల నువ్వులు, 1 స్పూను ధనియాలు, కొన్ని ఎండుమిర్చి, ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. కర్రీలోకి మసాలా రెడీ చేసుకున్నాను. చూడండి, దానికి కావలసిన పదార్థాలు: ధనియాలు, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, ఒక అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి, కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర. గ్యాస్ మీద పెనం పెట్టుకోవాలి. ఇది వేడయ్యాక కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇందులో కావాల్సింది తాలింపు గింజలు, ఇందులో 4-5 వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒకసారి కలుపుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇందులోకి ఆలు, గోరుచిక్కుడు, క్యారెట్, ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కూరగాయలు ఉడికాయి. ఇందులోకి కొంచెం పసుపు, వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం కారం వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మసాలా వేసుకుంటున్నా. ముందుగా రెడీ చేసుకున్నాం మసాలాని కలుపుకుందాం. సరే, మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మసాలాలు వేసినాం కాబట్టి రుచికరంగా ఉంటుంది కర్రీ కూడా. చూడండి, చూడడానికి కర్రీ ఎలా కనబడుతుందో. స్మెల్ చూడు, సూపర్గా వస్తుంది. చూడండి, కర్రీ రెడీ అయింది. టేస్టీకరమైన కర్రీ చూడండి.
బాగుంది, సూపర్. Subscribe, like, comment.